గొండు గొంతులెల్ల పాట కొమరం భీమంటే తూపాకి తూట నీ నిమ్మ రసము నిల్ల కక్కుర్తి తరువతే లొల్లి సురువయ్యిందిరా డప్పులు డప్పులు రో మామ నాగులయ్య జోడా డప్పులు రో నా మామ నాగులయ్య గుంజకున్న డప్పు చూసి గుండె గుద్దుకుంటుందయ్యో ఎయిర దరువు గా డప్పులొల్ల దరువు. లక్ష్మి అందరి దగ్గర ఉంటుంది, సరస్వతి కొందరి దగ్గరే ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్ళిన వ్యక్తి, అలాగే కవి గాయకుడు కూడా. ప్రస్తుతం మనతో దరువెల్లన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. అన్న, ఉద్యమంలో మీరు ముందుండి నడిపించారన్న వార్తలు మనకు తెలుసు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఉద్యమం తర్వాత తెలంగాణ అనేది ఎంతవరకు అభివృద్ధి చెందింది? అంటే తెలంగాణ ఏ లక్ష్యం కోసమైతే కొట్లాడినామో, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశంలో, ఆ అంశాలు గత ప్రభుత్వం అంటే 2 దఫాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిరుద్యోగుల మాట. ఎందుకంటే అసలు తెలంగాణ గురించి కొట్లాడిందే విద్యార్థి బిడ్డలు, నిరుద్యోగులు. తెలంగాణ కోసం ఏళ్ళ తరబడి చదివినా కూడా పట్టాల చదువైన తప్ప పొట్ట నింపలేవు. అట్లాంటి విద్యార్థులందరూ కూడా, ఆ నిరుద్యోగ యువతరం అంతా కూడా వాళ్ళ పుస్తకాలని పక్కన పెట్టి, మేమందరం మా పుస్తకాలని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం ఇలా త్యాగం చేసి ముందుకొచ్చినాం. చాలా మంది బిడ్డలు ఆత్మహత్యల పరంపర. ఇలా ఎంతమంది చనిపోయారు? ఇషాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య, మిగడ సాయి కుమార్, ఎంతో మంది, శ్రీకాంతాచారి, ఎంతో మంది బిడ్డలు చనిపోయారు. మహబూబ్నగర్ లో సువర్ణ అని చిన్న చెల్లె, ఇంటర్మీడియట్ చదువుకున్న చెల్లె, ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఊర్లో ఎవరు జై తెలంగాణ అంటారని చెప్పేసి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఇట్లా ఎన్ని సంఘటనలు చెప్పాలి? ఇవన్నీ కూడా తెలంగాణ కోసం జరిగినటువంటి ఆత్మహత్యలు. ప్రతి ఒక్క ఆత్మహత్య వెనుక ఆ సూసైడ్ నోట్ రాసి పెట్టారు. ఆ రాసి పెట్టినటువంటి సూసైడ్ నోట్ లో, అమ్మా సోనియా గాంధీ మాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వు, నాలాంటి నిరుద్యోగులకు ఎంతో మందికి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఆశపడుతూ వాళ్ళు ఈ నాదే చివరి చావు కావాలి అని చెప్పేసి ఈ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అంత గొప్ప త్యాగం చేసినటువంటి బిడ్డలకే న్యాయం జరగలేదు తెలంగాణ గడ్డ మీద. నోటిఫికేషన్ రాలే, నిరుద్యోగులు అట్లనే నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. తూతు మంత్రంగా నా నోటిఫికేషన్ వేసినా కూడా ఆఖరికి ఉద్యోగ నియామకాలు చేసే సంస్థనే టీఎస్పీఎస్ఏ ఒక అవినీతి భాగోతానికి తెరలేపినటువంటి సందర్భాన్ని చూసినాము. అది చాలా దుఃఖకరము, బాధాకరము. తీరని లోటు, తీరని బాధ, వ్యధ తెలంగాణ నిరుద్యోగులకు మిగులుతుందని చెప్పేసి నేను చెప్పక తప్పదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగాలి. ఏ ఆకాంక్షల కోసం అయితే కొట్లాడినామో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు సంపూర్ణంగా అని చెప్పేసి అనిపిస్తా ఉన్నది. నెరవేరే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ గారు ఖమ్మంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ వచ్చుడు లేదంటే కేసీఆర్ చచ్చుడు అని చెప్పేసి ఒక నినాదంతో అక్కడ ఉద్యమం చేశారు. ఆ టైంలో నిమ్మరసం గురించి ఒక పాట అయితే మీరు రాశారు. అది మా కోసం ఒకసారి వినిపించారు. అంటే వాస్తవంగా హరీష్ రావు గారు వచ్చి ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదు, దీక్ష విరమిస్తున్నారని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఓ పక్కన ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కనబడ్డాయి. అంటే మై ప్రాణాలు కానీ మీవి ప్రాణాలు కానీ మై ప్రాణాలు కావా అన్నటువంటి ఉద్దేశంతో చాలా బాధ అనిపించి ఆ రోజు శవయాత్రలు తీయడం జరిగింది. హాస్టల్ మొత్తం తాళాలు వేసుకొని, మా ప్లేట్లు పట్టుకొని, డప్పులు చేసుకొని శవయాత్ర మొత్తం ఆర్ట్స్ కాలేజ్ నుంచి పెద్ద ఎత్తున శవయాత్ర తీసుకొని పోవడం జరిగింది. దాని పరంపరలో మా పాట పాడుకోవడం సందర్భం వచ్చింది. నీయర దినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా, నీ నిమ్మ రసము నిల్ల కక్కుర్తి తరువతే లొల్లి సురువయ్యిందిరా, తెలంగాణ దేవడము నీ వల్ల కాదని యువతరము కదిలిందిరా, ఉస్మానియా ఉక్కు పిడికిలెత్తినాక ఢిల్లీ దిగి వచ్చిందిరా, మేము ఎత్తి పట్టలేదు ఏ రంగు జెండా, చేశాము మా వంతు పోరు న్యాయంగా, మార్చుకున్న ఊర రాజకీయంగా, నీయర దినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా, దిమ్మ తిరిగి నిమ్మ రసము దాగినాక దీక్ష సురువయ్యిందిరా. తెలంగాణలో విద్యార్థులదే కీలకమైన పాత్ర. అప్పటిదాకా ప్రజల మద్దతును కూడగట్టలేకపోయింది. ఏదో కొంతవరకు కొన్ని ఎలక్షన్లో సీట్లు వస్తున్నాయి, పోటీ చేస్తున్నారు, మళ్ళీ పొత్తులు పెట్టుకుంటున్నారు. రాజకీయ చదరంగంలో తెలంగాణ వాదము ఇలా కిందికి మీదికి తేలుతున్నట్టుగా సందర్భం కనబడ్డది తప్ప, మొత్తం ప్రజా ఉద్యమంగా కేవలం విద్యార్థులు ముందు వరుసలకు వచ్చిన తర్వాత మాత్రమే ఆ బాధ్యత ఉస్మాన్ యూనివర్సిటీ ఎత్తుకోవడము. అక్కడ నేను విద్యార్థిగా పిహెచ్డి స్కాలర్ గా ఉన్నటువంటి నాకు గర్వం అనిపిస్తే నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అంటే ఇప్పుడు విద్యార్థుల ఉద్యమాల వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు. విద్యార్థి ఉద్యమాలు ముందు వరుస నిలబడి మొత్తం ప్రజాబాహుల్యాన్ని ఐక్యం చేశారు. విద్యార్థి చేసి ఏర్పడిన తర్వాత కదా అన్ని చేసి ఏర్పడ్డాయి. చివరికి కాటి కాపర్ల చేసి కూడా ఏర్పడ్డాయి కింది స్థాయి దాకా. అట్లా ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ నిర్మాణము
విద్యార్థులు అంటే ఎందుకు ఏర్పడ్డది అట్లా అంటే, విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా బయటకు వచ్చిర్రు. విద్యార్థులకు ఏముంటది, నిస్వార్థంగా ఫైట్ చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీ నాయకుడు చెప్తే ఆయన దేనికోసం చెప్తున్నారు, ఆయన పదవుల కోసం చెప్తున్నారు, ఆయన పార్టీ కోసం చెప్తున్నారు అనుకొని కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళతో ప్రయాణం అవుతారు, ఇష్టం లేని వాళ్ళు పక్కకుంటారు. కానీ విద్యార్థి చేసి ముందు వరుసలోకి వచ్చిన తర్వాత అరే ఈ బిడ్డలు నిజాయితీవంతమైనటువంటి బిడ్డలు, వీళ్ళకి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. 1969లో 369 మంది బిడ్డలు ఈ తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గడ్డ, వాళ్ళ వారసత్వాన్ని ఈ విద్యార్థి బిడ్డలు నిస్వార్థంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళని నమ్మొచ్చు, వీళ్ళని నమ్మి మనం అందరం కూడా బయలుదేరాలని చెప్పేసి గ్రామాన జేఏసీలు ఏర్పాటు చేసుకొని, ప్రతి కుల సంఘం జేఏసీలు ఏర్పాటు చేసుకొని, మీరు చూడండి గొర్రెల కాపలు ఉంటే గొర్రెలను రోడ్డు మీద తీసుకొచ్చారు, ముదిరాజులు ఉంటే బెస్తవాళ్ళు ఉంటే చేపల వలలు తీసుకొచ్చి రోడ్ల మీదకి వచ్చారు, బతుకమ్మలు ఆడిరు, ఇది దండోర, ఎన్ని కార్యక్రమాలు, డప్పులు వాయించారు, ఎన్ని కార్యక్రమాలు, నాగలు తీసుకొచ్చి ర్యాలీలు తీసారు, ట్రాక్టర్లు తీసుకొచ్చి ర్యాలీలు తీసారు. ఇవన్నీ కేవలం తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఏం పిలుపునిస్తాయని చెప్పేసి ఎదురు చూసిన సందర్భం ఉండే. అది ఆ పాత్ర మనం గర్వించదగ్గ పాత్ర, ఇప్పటికీ మర్చిపోలేం. నిన్న మొన్న జరిగిన చరిత్ర కదా. కొంతమంది ఏదో పుస్తకాలు రాశారు సోదరా, ఆ పుస్తకాల్లో ఒకరి పాత్ర, ఒక రాజకీయ పార్టీ నాయకుడి పాత్రను ఎక్కువ చేస్తూ, నిస్వార్థంగా పోరాడిన విద్యార్థుల పాత్రను తక్కువ చేస్తూ రాసినటువంటి బాధ మాకు ఉండే. అయినా నిజమైన చరిత్ర రికార్డు కావాల్సిందే. నిజంగా ఆ పుస్తకాలలో అక్కడక్కడ తప్పుగా రాసినటువంటి కూడా సరిదిద్దబడాలి. రేపు పాఠ్య పుస్తకాలలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ నిస్వార్థమైనటువంటి బిడ్డలు ముందు వరుసలోకి వచ్చి నిలబడ్డ తర్వాతనే ఉద్యమం ప్రబలంగా మారింది, ప్రజా బాహుల్యం మద్దతు చూరగొన్నదని చెప్పేసినటువంటి అంశము రేపటి భవిష్యత్ తరాలకు తెలవాలంటే కూడా అది పాఠ్య పుస్తకాల్లో రావాల్సిన అవసరం ఉన్నది నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంటే కవి గాయకుడుగా ఎన్నో పాటలు పాడి ఉంటారు. ఆ పాటల జనాలను మెప్పించింది, అలాగే జనాల ముందుకు కదిలించిన పాట ఒకటి మా కోసం. వీరులారా వందనం. ఆ పాట రాసిన తర్వాత మేము చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టినాం. ఆ ట్రైన్లో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఒక కండ్లు లేని అంధుడు భిక్షాటన చేసుకుంటూ ఆ ట్రైన్లో వస్తా ఉన్నాడు మా ముందుకు. ఇట్లా పట్టుకొని వీరులారా వందనం అనుకుంటా మాకు వస్తే ఒకటేసారి రోమాలు లిక్కబడుచుకున్నాయి. అంటే పాట అనేది తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల మీద రాసుకున్న పాట ఏ స్థాయి దాకా వెళ్ళింది అన్నటువంటి పరిస్థితిని మేము ఆ రోజే గమనించినాం. చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టినారు. ఆ సందర్భంగా మేము అది చూసినాం. అప్పుడే ఆ టైంలోనే అట్లా అది చాలా గొప్ప పాట, నాకు చాలా పేరు తీసుకొచ్చిన పాట. తెలంగాణలో ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఉస్మానియా యూనివర్సిటీలో చదివినందుకు, ఈ పాట రాసే అదృష్టం దక్కినందుకు నేను గర్వపడతా ఉన్నా. దాంట్లో అద్భుతమైనటువంటి చరణాలు ఉంటాయి. చదువుకో కొడుకాని సాగానంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. బీఈడి కోసమైనా లేకుంటే పీజీ కోసమైనా హిస్టరీ చదివే విద్యార్థులు, గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం హిస్టరీ చదువుతున్నటువంటి విద్యార్థులు రష్యా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, చైనా విప్లవం అనుకుంటూ, అమెరికన్ విప్లవం అనుకుంటూ ప్రపంచ చరిత్ర విప్లవాలను అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసే టైంలో నేను కూడా ఒక విద్యార్థిగా, ఆ ప్రపంచ విప్లవాలను అధ్యయనం చేసినటువంటి విద్యార్థిగా, ఒక రీసెర్చ్ స్కాలర్గా, ఎక్కడా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ఆత్మ బలిదానాల్లాగా చిన్న చిన్న బిడ్డలు, సంటి బిడ్డలు కూడా, ఇంటర్మీడియట్ చదువుకునే చిన్న ముక్కు పచ్చలారిన అప్పుడప్పుడే నూనుగు మీసాల వయసున్నటువంటి యుక్త బిడ్డలు కూడా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం అనే చరిత్ర ఏ ప్రపంచ చరిత్రలో ఎక్కడ కనబడదు. అందుకని ఒక చరణంలో రాసుకున్నా, ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎడగానా రావు, పలబుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిన్రు పిడికిల్లు, వీరులారా వంద. ఈ పాటలు పాడుతున్న టైంలో, ఉద్యమం నడుస్తున్న సందర్భంగా గ్రామాన దీనికి ప్రత్యేకంగా గాయకుడు అవసరం లేదు, 4 మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఈ పాటలు పాడగలుగుతారు. అట్లా ఒక సీదా భాషలో, సాధారణ పరిభాషలో ఈ పాట ఉండడం ద్వారా తెలంగాణ ప్రజాబాహుల్యంలోకి విపరీతంగా చొచ్చుకొని పోయింది. ప్రతి ఒక్కరు అసలు ఈ పాట పాడని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. అట్లా తెలంగాణ ఉద్యమంలో ఈ పాట నాకు గొప్ప పేరు తీసుకొచ్చింది. ఈ పాట రాసే అదృష్టం దక్కినందుకు నిజంగా గర్వపడతా ఉన్నా. ఇలా ఎప్పుడో 2009-7 టైంలో రాసిన పాట 9 ఉద్యమాన్ని ఉవ్వెత్తు నెగేసినట్టు చేసి అప్పటి తెలంగాణ రాష్ట్రం రావడానికి
కీలక భూమిక పోషించిన పాట ఇలా 2025లో కూడా ఒక సజీవంగా ఆ పాటను గుర్తు చేసుకుంటూ వాడుకుంటున్నాం అంటే ఎంత గొప్ప పాట అయి ఉండాలా. అది నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విద్యార్థులు ముందుకు కదిలించిన వ్యక్తి మీరు. అలాంటి టైంలో చాలా మంది మిమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నాలు కూడా చేశారు అన్నారు. చేస్తారు, ఎందుకంటే విద్యార్థులు నిస్వార్థంగా కొట్లాడుతున్నారు. బయట రాజకీయ పార్టీలకు ఏముంటాయి, మా పాత్రనే ముందు ఉండాలని ఉంటుంది, లేదా ఈ ఉద్యమాన్ని మా పార్టీ కోసం ఎట్లా వాడుకోవాలన్నటువంటి కుట్రలకు తంత్రాలు చేస్తారు. ఆ ఉద్యమం టైంలో అట్లాంటి కుట్రలకు తంత్రాలు జరిగినాయి. ఒక్కొక్కరికి వల వేయడము, నీకు పదవులు ఇస్తామనడము, రకరకాల. ఆ టైంలో మేమైతే నిజాయితీవంతమైనటువంటి పాత్రను పోషించడం, ఏ రాజకీయ పార్టీల జెండాలు మోయలే. మేము ఆ టైంలో ఒక పాట రాసుకున్నాం, పార్టీలకు జెండ మోసే జీతగాళ్ళమవుదామా, ప్రజా గుండె సవ్వడులకు ప్రతిరూపాలవుదామా. ఇది ప్రజల కోసం మనం మాట్లాడదామా లేకుంటే రాజకీయ పార్టీల కోసం మాట్లాడదామా అని చెప్పేసి విద్యార్థుల్ని నిస్వార్థంగా ఉద్యమంలో ఉండేందుకు ప్రయత్నం చేసినాం. ఎన్ని కరపత్రాలు వేసినాం, స్వయంగా నేనే రాసిన. తెలంగాణ నుడికారంతో రాసినటువంటి కరపత్రాలు, వందలాది కరపత్రాలు రాసిన. తెలంగాణ నుడికారంతో తెలంగాణ ఉద్యమానికి గాయం అవుతున్నప్పుడల్లా ఎవరి వల్ల గాయం అవుతుందో, ఏ రాజకీయ పార్టీ ఎట్లా మోసం చేస్తుందో కరపత్రాలు వేసినాం. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఎవరైనా అడుగు పెట్టాలంటే జై తెలంగాణ అన్నోడు తప్ప నై తెలంగాణ అన్నోడికి అర్హత లేని పరిస్థితులు తీసుకొచ్చినాం. అట్లా విద్యార్థి లోకము చాలా నిస్వార్థమైనటువంటి పాత్ర పోషించింది. రాజకీయ కుట్రలు జరిగినాయి, వాటిని పటాపంచలు చేసినాం. మేము ఇచ్చిన పిలుపు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు కదా. ఓయూ జేఏసీ పిలుపునిచ్చంటే మంత్రులు రాజీనామాలు చేయాల్సిందంటే మంత్రులు ఒక్కడు ఇంటికి వెళ్ళలే. ఆ టైంలో చూసినాం కదా, సీమాంధ్రుల ప్రభుత్వానికి తలొగ్గి తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటుగా మాట్లాడిన సందర్భం ఉండే. కొంతమంది అయితే ఢిల్లీకి పోగానే నై తెలంగాణ అందరూ, ఈడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే జై తెలంగాణ అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇట్లాంటి సందర్భం కూడా ఉండే. వాటిని అన్నింటినీ కూడా విద్యార్థి ఉద్యమం కడిగేసింది. అందరితోట నిస్వార్థంగా జై తెలంగాణ అనిపించి ఉద్యమంలో నడిపించింది. అట్లా ఈ విద్యార్థులు కొంతమంది రాజకీయ అవకాశాల మేరకు కొంతమంది పోయారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒకరు ఎమ్మెల్యే అయ్యారు, ఒకరు ఎంపీ అయ్యారు, ఒకరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఇట్లా రకరకాల రాజకీయ అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు ఆ సందర్భంలోనే కేసీఆర్ గారి నేతృత్వంలో వాళ్ళు కొంతమంది విద్యార్థి నాయకులు కూడా అవకాశాలు వచ్చినాయి. అట్లాంటి సందర్భం ఉంటే అంటే ఇప్పుడు ఉద్యమ కళాకారుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందిని మర్చిపోయింది అనే మాట్లాడడం నిజమే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రసమై బాలకృష్ణ గారిని చైర్మన్ గా పెట్టారు. ఏది సాంస్కృతిక సారథికి. దాని లక్ష్యమే తెలంగాణ కోసం కొట్లాడి పాటలు పాడి గజ్జగట్టి పాట పాడి ఊరు తిరిగినటువంటి కళాకారులకు, వీళ్ళు ఉద్యమ కళాకారులు నిస్వార్థంగా తిరిగిరు, తిండి లేక తిప్పలేక తిరిగిరు, ఇండ్లు కుటుంబాలను వదిలిపెట్టి గోసి గొంగడేసుకొని రోడ్ల పొంటి తిరిగిరు, జై తెలంగాణ అనుకుంటూ గ్రామాలు తిరిగి ప్రజల్ని చైతన్యం చేశారు. అని వీళ్ళకి తెలంగాణ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఆ గొప్ప నిర్ణయం తీసుకున్న దాంట్లో రాజకీయంగా దానికి చైర్మన్ నియమించిన తర్వాత ఆ చైర్మన్ గారు ఏం చేయాలి, నిస్వార్థంగా పనిచేసిన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అట్లా ఉద్యమ కళాకారులకు కాకుండా ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్న సందర్భం కనబడ్డాయి. అట్లా దాంట్లో ఫేక్ కొంతమంది ఉద్యోగులుగా నియమించబడ్డారు. అప్పుడు ఆ టైంలోనే ఇమీడియట్లీ ఈ ఉద్యమంలో పనిచేసిన కళాకారులు బయటకు వచ్చి ఏం చేశారు, మేము కదా నిజంగా ఉద్యమం కోసం పనిచేస్తున్నాం, మాకు ఉద్యోగాలు రాకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేయడము, దుఃఖాల దుందాం చేయడము, రకరకాల కార్యక్రమాలు విపరీతంగా ఈ సారథికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రకరకాల కార్యక్రమాలు చేశారు, రిక్వెస్ట్లు చేశారు. అయినా గత ప్రభుత్వంలో జరగలేదు. రసమై బాలకృష్ణ గారి గుండె కరగలేదు. నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాలేదు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా రావాలని చెప్పేసి ఆశపడతాను. మొన్ననే పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబడ్డటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కళాకారుల వేదిక ఒక సభలోకి వచ్చి నిజమైన ఉద్యమ కళాకారులకు సారథుల ఉద్యోగాలు తప్పకుండా ఇప్పించే బాధ్యత మాది, మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. అట్లా నిజమైన కళాకారులకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాము. వాళ్ళ నిస్వార్థమైనటువంటి పాత్ర. ఇక మేము ఫేక్ కళాకారుల గురించి అంటే ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నాం ఓకే, కానీ నిజమైన ఉద్యమ కళాకారులకు మాత్రం ఉద్యోగాలు రావాల్సిందే అని చెప్పేసి నేను వ్యక్తం చేస్తాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే వర్గీకరణకు సంబంధించి కొట్లాట అనేది జరుగుతుంది. కొట్లాట అంటే దాని గురించి ఒక ఉద్యమంలో ముందుకెళ్తున్నారు. వేల గొంతులు లక్ష డప్పులు అని చెప్పేసి ఊరూర ప్రచారం, ఏది జనవరి 7న మొదలుపెట్టి ఫిబ్రవరి 7న రావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. మరి దాని మీద ఇప్పుడు వరకు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది? పొట్టు మామూలుగా అసలు తెలంగాణ ఉద్యమం లాగే వర్గీకరణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం అందరికీ తెలంగాణ కావాలి అక్కడ, కానీ వర్గీకరణ ఉద్యమం ఎస్సీలలో ఉన్నటువంటి అసమానతలు తొలగిస్తూ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పంచుకోవాలన్నటువంటి ఉద్యమం. మిగతా సమాజానికి అవసరం లేదు. బీసీలకు కానీ ఓసీలకు కానీ మిగతా వర్గాలకు ఈ రిజర్వేషన్కి సంబంధించిన అంశము వాళ్ళకేం వర్తించదు. అయినప్పటికీ తెలంగాణ గురించి అందరూ కొట్లాడినట్టు ఆశ్చర్యం ఏం లేదు. తెలంగాణ అందరికి కావాలి కాబట్టి వర్గీకరణ గురించి అందరూ కొట్లాడుతూ చూసినావా?
ఇది బ్రహ్మాండమైనటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం కంటే భిన్నమైనటువంటి స్వరూపం తీసుకున్నది వర్గీకరణ ఉద్యమం. మిగతా సామాజిక వర్గాలందరూ కూడా నువ్వు గతంలో జయశంకర్ సార్ గారు ఒక పిలుపునిచ్చేది తెలంగాణ కోసం RSU నుంచి RSS దాకా కలిస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పేసి పిలుపునిచ్చేది. అది తెలంగాణ ఉద్యమంలో అట్లాంటి ప్రక్రియ జరిగింది. ఈ సేమ్ వర్గీకరణ ఉద్యమంలో కూడా అట్లాంటి ప్రక్రియనే జరిగింది. ఇక్కడ కూడా అన్ని పార్టీలు, ఏ పార్టీ కూడా వర్గీకరణకు వ్యతిరేకం కాదు, ఏ ప్రజాసంఘం కూడా వర్గీకరణకు వ్యతిరేకం కాదు, నీకు కుల సంఘాలు వర్గీకరణకు వ్యతిరేకం కాదు. చివరికి రాజ్యాంగ ధర్మాసనమే సుప్రీంకోర్టు ద్వారానే ఒక తీర్మానం వచ్చింది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతా ఉన్నారు. కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ను కొన్ని చిన్న భిన్నాభిప్రాయాలని దాంట్లో ఉండి మంత్రివర్గం దాన్ని అంగీకరించకుండా అది ఏంటంటే క్రిమిలేర్ విషయాన్ని అదొక్కదాన్ని మాత్రమే పక్కన పెట్టేసి దానికి అంగీకరించడం పక్కన పెట్టి అది పక్కన పెట్టడమే సంతోషకరం. ఎందుకంటే కొంతమంది ఇంకా ఏదో ఒకరు రాగానే ఈ క్రిమిలేర్ పేరు మీద దాన్ని అడ్డుకుంటే రాను మొత్తం రిజర్వేషన్ సిస్టానికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందన్నటువంటి గతంలోనే మేము మాట్లాడినాం. కాబట్టి వర్గీకరణ అనే అంశము న్యాయసమ్మతం అనేది, రాజ్యాంగబద్ధం అనేది, ధర్మం అనేది. దీనికోసము ఫిబ్రవరి 7వ తారీఖు రోజు తలపెట్టిన 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇలా ప్రభుత్వము ఒక 3 రోజుల ముందుగానే ఈ ప్రక్రియ చేయడం అనేది సంతోషకరం. ప్రజలకు విపరీతంగా వెళ్ళింది. జనం అయితే కేవలము మాదిగ సామాజిక వర్గం మాత్రమే 1,00,000 డబ్బులు తీసుకొని వస్తున్నారని అనట్లే. కేవలం ఈ సామాజిక వర్గమే కాదు, ఈ సామాజిక వర్గానికి మద్దతుగా అన్ని సంఘాలు వచ్చినా చూసిరా, అన్ని సంఘాలు అసలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వెళ్ళినా, బషీర్బాబు ప్రెస్ క్లబ్ వెళ్ళినా, ఎక్కడ చూసినా రోజు 3-4 మీటింగ్లు వర్గీకరణకు ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డాయి. మందకృష్ణ అన్న గారికి మద్దతుగా నిలబడ్డారు, మాదిగ సామాజిక వర్గానికి అండగా నిలబడ్డారు. నేను సల్యూట్ చేస్తా ఉన్నా, అన్ని సబ్బండ కులాలకు నేను సల్యూట్ దండం పెడతా ఉన్నా. మీ మద్దతు అమోఘము, మీ మద్దతు మాకు 1000 ఏనుగుల బలం. ఇలా అందుకనే వర్గీకరణ అనివార్య పరిస్థితులు. సరే, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సుప్రీంకోర్టు తీర్పు రాగానే దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దమ్మున్న మునగాడులాగా 100% మేము వర్గీకరణ చేస్తామన్నాడు, ప్రకటించుండు. కమిషన్ వేసిరు, ఉపసంఘం కమిటీ వేసిరు, ఇలా దాన్ని ప్రవేశపెట్టిరు, దాన్ని తీర్మానం చేస్తా ఉన్నారు. కేబినెట్ ఆమోదం పొందింది, అసెంబ్లీలో కూడా తీర్మానం జరగబోతా ఉన్నారు. కాబట్టి ఇది ఒక సంతోషకరమైనటువంటి విషయం, ఇది సంబరాలు చేసుకునే విషయం. ఇది మిగతా సామాజిక వర్గాలకు కూడా మేము కృతజ్ఞత ప్రకటించే సందర్భం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ 1,00,000 డప్పులకి దరువు ఎల్లన్న గారిది గొంతు ఎలా కలవబోతుంది అంటే పాటలు వచ్చినాయి కదా, నేను రాసిన పాట రేలారే గంగ వాడింది. డప్పులు డప్పులు రో మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య, 1,00,000 డప్పులు రో మామ నాగులయ్య, 1000 గొంతులు రో నా మామ నాగులయ్య, రాజధాని గడ్డ మీద రణబేరిని మోగించగా చల్, రాజధాని గడ్డ మీద రణబేరిని మోగించగా చల్, సిటికెలు వెయ్యాలి రో మామ నాగులయ్య, సిర్రలు జులుపాలి రో నా మామ నాగులయ్య, ఇక తరలిపోదాము రో మామ నాగులయ్య, తరలించుదాము రో నా మామ నాగులయ్య. ఇది పక్కా జానపద బాణి. జానపదంలో గ్రామాలలో పాడుకున్నటువంటి పాట. ఈ బాణి తీసుకొని పాటను రాయడం జరిగింది. ఈ పాట రేలారేగంగా వాడింది. ఇది అసలు తెలంగాణ సమాజం మొత్తం ఓన్ చేసుకొని ఎక్కడ చూసినా విపరీతంగా ఈ పాట ట్రోల్ అయిపోయింది. ఇది మొదటి పాట అయితే, రెండో పాట కూడా ఇంకోటి రాసిన. అదేంటంటే సమాజంలో ఈ సామాజిక వర్గం చేస్తున్నటువంటి ప్రయత్నం ఎట్లా ఉంది, ఎట్లాంటి బాధ అనుభవించింది అనే దాంతో ఉంటుంది అనమాట. కపొల ముసలి తల్లి అవ్వ కాల ముడిగి సత్తే, కాడు వేర్సినాది ఇది పాడే మోసినాది, కాపోళ్ళ ముసలి తల్లి అవ్వ కాల ముడిగి సత్తే, కాడు వేర్సినాది ఇది పాడే మోసినాది, అంటరానియకున్న కంట నీరు పెట్టినాది, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులొల్ల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది సప్పుడొల్ల దరువు. అంటరాని జాతులు అయినా కూడా ఊర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ కోసం దుఃఖించినటువంటి జాతులు, సర్వ మానవ జాతికి మానవత్వం నేర్పినటువంటి జాతులు మాదిగ జాతి. నేను గర్వంగా చెప్తా ఉన్నా, అసలు ఊర్లో ఎవరు చనిపోయినా, ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా కూడా ఈ డప్పుదారు లేకపోతే ఏ కార్యక్రమం మొదలు కాదు. అట్లాంటి సందర్భంలో కర్ణాల బిడ్డ పెళ్లి కనకన్న డప్పు కొడితే, ఈ మధ్య కాలంలో కొన్ని మార్పులు వచ్చినాయి కావచ్చు, కానీ గతంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉండే. కర్ణాల బిడ్డ పెళ్లి కనకన్న డప్పు కొడితే, పెళ్ళైపోయినాక పెట్ట మీద తిండి వెడితే, గుంజకున్న డప్పు చూసి గుండె గుద్దుకుంటుందయ్యో ఎయిర ఎయిర దరువు గాడప్పులొల్ల దరువు. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఒక సామాజిక చైతన్యం తోటి ముందుకెళ్లాలని చెప్పేసి ఈ పాటలో చెప్పడం జరిగింది అన్నట్టుగా. లాస్ట్ లో ఒక చరణం ఉంటుంది, గమ్మత్ ఉంటది. లగ్గామైన చేత్తయి ఇవి లడాయైన చేత్తయి, లగ్గామైన చేత్తయి ఇవి లడాయైన చేత్తయి, పెళ్లి డప్పు కొట్టినట్టే
అంత దీన్ని వర్గీకరణకు అనుకూలించుకుంటే ఏం చేసినంటే వాస్తవంగా సాగు డప్పులు కూడా కొడితే నార్మల్గా చెప్పొచ్చు. దాన్ని ఏం చేసినంటే వర్గీకరణను వ్యతిరేకించే వాళ్లకు అనే ఒక ట్యాగ్ లైన్ దాన్ని యాడ్ చేసుకుంటూ పెళ్లి డప్పు కొట్టినట్టే మీ సాగు డప్పులు కొడతాయి ఈరయ్య ఇరదరువు ఇది డప్పులొల్ల దరువు చల్య ఈరయ్య ఇరదరువు ఇది సప్పుడొల్ల దరువు. ఈ పాట కూడా సింగర్ మల్లిక వాడింది, నల్గొండ చెల్లె. అద్భుతంగా వైరల్ అయింది ఇది కూడా. సో ఈ రెండు పాటలు తర్వాత రకరకాల సమావేశాల్లో మేము ఒక రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉండి ఈ వర్గీకరణ ఉద్యమంలో నాకు ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా. తెలంగాణ నాకు 2 అదృష్టాలు దక్కినాయి. తెలంగాణ ఉద్యమంలో రాదనుకున్న తెలంగాణను వచ్చేటట్లుగా మేము కొట్లాడడానికి ఒక అవకాశం దక్కింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉండడం వల్ల గొప్ప పాత్ర పోషించడం. ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒక కీలక పాత్ర. ఎట్ ది సేమ్ టైం వర్గీకరణ ఉద్యమం కూడా ఒక ఆవిష్కృతమైనటువంటి 30 సంవత్సరాల పోరాటానికి సంబంధించింది. అది 60 సంవత్సరాల పోరాటం, ఇది 30 సంవత్సరాల పోరాటం. ఈ 2 పోరాటాల్లో నేను నా వంతు పాత్రగా కీలక భూమిక పోషించడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. అది సాధ్యమైంది. ఇప్పుడు ఇది కూడా సాధ్యం కాబోతా ఉన్నది. ఇది కూడా రేపు అమలవుతా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 30 సంవత్సరాల పోరాటాన్ని దాదాపు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే చివరి దశకు వచ్చినాక అడ్డుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంట? ఇక అడ్డుకుంటారు. గతంలో లగడపాటి రాజగోపాల్ గారు ఏం చేసిండు, తెలంగాణ అడ్డుకుంటాం అని చెప్పేసి కోట్ల రూపాయల కట్టల సంచులు పట్టుకొని ఢిల్లీకి, హైదరాబాద్ కు, విజయవాడకు తిరుగుకుంటూ పోలేదా? తెలంగాణకు అడ్డం పడతానంటే ఏం చేసిండు? లాస్ట్ కు ఆయన అడ్డం పడ్డాడు కదా. రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఆయన రాజకీయాలే కనబడకుండా పోయాడు. సేమ్ తెలంగాణ ఉద్యమానికి వర్గీకరణ ఉద్యమానికి పోలికలు ఉన్నాయి. వర్గీకరణ ఉద్యమంలో కూడా అక్కడ పెట్టుబడిదారుడు అడ్డుకుంటామని ప్రయత్నం చేసిండు, ఇక్కడ ఒక పెట్టుబడిదారుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం చేస్తూ అడ్డం పడితే ఆ అడ్డం వర్గీకరణ జరగకుండా అడ్డం పడతాడు. కానీ ఇప్పుడు ఆయననే అడ్డం పడక తప్పదు. నేను లగడపాటి రాజగోపాల్ లాగా ఈయనకు రాజకీయ సన్యాసం దక్కాలని నేను కోరుకోవట్లేదు. కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాన్ని మనము అనుకూలంగా మాట్లాడాలి. నేను ఏ కులంలో పుడుతున్నా నాకు తెలియదు. మనము జన్మను మనం రాసుకొని రాము. ఏ కులంలో పుట్టినా కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వివక్ష, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం పక్షాన మనం నిలబడాలి. అది ధర్మం, అది సహజ న్యాయము, సహజ ధర్మం. అట్లా కాకుండా దీనికి విరుద్ధంగా పనిచేస్తా, నేను వట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా జీవిస్తానంటే సమాజం హర్షించదు. పైగా మనం ఏ తల్లిదండ్రులకు పుడతామో ఆ తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకొచ్చే పని చేయాలి. ఏ కులంలో పుడతామో ఆ కులానికి గొప్ప పేరు తీసుకొచ్చే పని చేయాలి. కానీ అట్లా కాకుండా ఆ తల్లిదండ్రులకు కానీ ఆ కులానికి కానీ తలవంపులు తీసుకొచ్చే పని చేయద్దు. అది సామాజిక విరుద్ధమైనటువంటి అంశము. కాబట్టి కొంతమంది నేను నా మాల సామాజిక వర్గం, నా సోదర సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం చాలా మంది మిత్రులు నాకు మాల సోదరులు ఉన్నారు. కానీ ప్రజాస్వామికవాదులుగా వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను సల్యూట్ చేస్తా ఉన్నా. వ్యతిరేకించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పిడికిడ మనతోటి ఏమవుతుంది, వాళ్ళు అంటే కావల్చుకొని అడ్డం పడడానికి వచ్చిర్రు. కానీ వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చివరి దశలో ఆ ప్రయత్నం చేసిర్రు. అది తప్పు అని చెప్పేసి ఇలా ప్రభుత్వాలు కానీ అందరు కూడా ఒక సమానం చెప్పడం జరిగింది. ఇప్పటికైనా శాంతియుత వాతావరణంలో అన్నదమ్ములా కలిసి ఉండాలి. వర్గీకరణ పంచుకుంటూనే ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ ఫలాలు పంచుకుంటూనే అన్నదమ్ములా కలిసి ఉందామని చెప్పినాం. అది వాళ్ళ గిట్టలే. మేమే తింటాం, మీరు మాతోటి ఉండాలన్నారు, మనం ఉమ్మడిగా కలిసే ఉండాలన్నారు. అది తప్పు అని మేము చెప్పినాం. ఇలా కమిషన్ కూడా చెప్పింది, గతంలో కమిషన్ కూడా చెప్పినాయి. ఇలా అమలవుతా ఉన్నది. ఈ అమలవుతున్న సందర్భంలో ఆక్రోశాలు, ఉగ్ర రూపం దాల్చడము, అన్యాయంగా మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి నా సోదర సమాజ వర్గం కొంతమందికి నేను తెలియజేస్తాను. అంటే ఆ కొందరు అంటే రాజకీయ లబ్ధి కోసం చేసిన వారే అంటారు. అంతే కదా, రాజకీయ లబ్ధి కోసం చేసిన వాళ్ళు కానీ ఆ రాజకీయ లబ్ధి కోసము చేస్తున్న ఆయనతో ఓ 4 ర్యాలీ అయ్యేవారు. ఎవరైతే ఆయన శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ చేసిన ప్రక్రియలే తప్ప నిజంగా ప్రజాస్వామికవాదాలు ఉన్నటువంటి నిజమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎవరు కూడా వర్గీకరణ వ్యతిరేకించలే. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడు. గద్దర్ తన జీవితంలో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాడు. మాల సామాజిక వర్గమైన కూడా అనుకూలంగా మాట్లాడినటువంటి వాళ్ళకు మాదిగ సామాజిక వర్గం కానీ సబ్బండ వర్గాలు కానీ సల్యూట్ చేస్తారు. అట్లా ఒక ప్రజాస్వామిక బద్ధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అన్న, తెలంగాణ ఉద్యమంలో మీరు జైలుకి వెళ్ళిన సందర్భం, ఆ జైలుకి వెళ్ళిన సందర్భంలో పోలీసులను కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఎలా ఎదుర్కొన్నారు మీ పాటల ద్వారా కానీ? అంటే ఒక జైలు అనే సందర్భం వచ్చినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. మేము జైల్లో వెళ్ళినప్పుడు నాతో చాలా మంది విద్యార్థులు జైల్లో పడ్డారు. మేము జైల్లో ఉన్నాం. అసలు ఏ కేసు మీద వచ్చినాం జైలుకి, ఏం నేరం చేసి వచ్చినాం జైలుకి? ఆ జైల్లో పడుకున్నప్పుడు కొంతమంది తమ్ముళ్ళు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తుంటే నాకు దుఃఖం వస్తున్నది. రాత్రి పడుకున్న తర్వాత మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ ఇప్పుడు లేరు, ఆమె చనిపోయారు. కానీ అవ్వ అని పిలిచేది మా అవ్వ. ఆ రోజు నేను జైలు అరెస్ట్ అయిన తర్వాత మా ఊర్లో యాదచంద్ర అనే సేటు ఉంటాడు. ఆ రోడ్ బట్టి నడుచుకుంటూ పోతున్నాగా, నరసవ్వ మీ కొడుకు అరెస్ట్ అయినట్ట నీకు తెలియదా అని చెప్పేసి టీవీలో స్క్రోలింగ్
టీవీలో వస్తుందని చెప్తే, అయ్యో సీటు నాకు తెలియదు అంటే అదే సీటు దగ్గర డబ్బులు తీసుకొని బస్ ఛార్జీల మందం తీసుకొని బస్ ఎక్కి వచ్చి మవ్వ హైదరాబాద్కి వచ్చి జూబ్లీ బస్ స్టేషన్ దిగి బిడ్డ నా యూనివర్సిటీ పోవాలంటే ఆటో అయినా కూడా అప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నది. ఓయూ అనగానే ఆయన కూడా ఫ్రీగా ఓయూకి తీసుకొచ్చి నా మిత్రులకు కల్పిస్తే మన ఇంటికి వస్తే నాకంటే అవి గుర్తొస్తే నాకు చాలా బాధ అవుతుంది. పేద తల్లిదండ్రులు ఇలా ఏదో ఒక లక్ష్యం కోసం కొట్లాడుతున్నాము, ఎందుకు అరెస్ట్ అవుతున్నాము ఏంది అని తెలియదు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయేమో అని చెప్పేసి ఆశపడ్డ వాళ్ళు నా తల్లిలాగానే వేలాది మంది తల్లులు చదువుకున్నటువంటి బిడ్డల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆశపడ్డారు. అసలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో జరుగుతుంది, నా బిడ్డలు కొట్లాడుతారని చెప్పేసి చాలా ఆశపడ్డ బిడ్డలు. అట్లా నేను జైలుకి వెళ్ళినప్పుడు మా తల్లి సంఘటన నాకు గుర్తొస్తుంది. రాత్రులు నేను పడుకున్నప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. అప్పుడు నేను ఒక పాట రాసుకుంటున్న సందర్భం, అంటే జైల్లో మిత్రులందరూ కూడా నన్ను జైల్లో నువ్వు పాట రాస్తావు కదా, రాయొచ్చు కదా అని అంటే విద్యార్థులు చాలా బాధపడుతున్నారు, వీళ్ళకి ధైర్యం నింపాలి ఎట్లా చేసి, మనం బాధపడితే ఎట్లా అని చెప్పేసి ఆ రోజు పాటలు రాసుకున్నాము. చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి యువకులారా. ఎందుకు ఏడుస్తారు తమ్మి నాకు అర్థం కాదు. మీరు ఒక చంద్రవంకలు, మీరు రేపటి తెలంగాణ భవిష్యత్తులో మీరు వెలిగే దీపాలు లాంటి వాళ్ళు అని చెప్పేసి అట్లా ఒక ఉత్ప్రేరకంగా వాళ్ళని ఒక ఉత్తేజం చేసుకుంటూ రాసుకున్న పాట. బందీగా బ్యారకులో రందిలోనే రాత్రులాయే పాట రాస్తున్నా మా అమ్మ గుర్తొస్తుంది, నాకు కళ్ళపంటి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, నాకు ఏడుస్తూనే ఉన్నాయిగా. బందీగా బ్యారకులో రందిలోనే రాత్రులాయే, కొడుకాని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే, ఏమి నేరము చేతిమని కంటి నిండా దుఃఖం వచ్చే, జైలు తిండి జైలు బతుకు జై తెలంగాణ కొరకే, చెంచల్గూడ జైలులో నా చంద్రవంకలారా. అట్లా తమ్ముళ్ళు చాలా మంది విద్యార్థులు నాతో పాటు ఉండడం, చాలా మంది బాధపడ్డారు. అన్న ఏందన్నా ఇదనంటే ఒకటే చెప్పినాం, తమ్ముడు మనము ఏదో నేరాలు చేసి రాలే, ఏదో దొంగతనాలు చేసి రాలే, ఏదో మర్డర్లు చేసి రాలే, మనము లక్ష్యం కోసం వచ్చినాము, తెలంగాణ సాధించడం కోసం ఒక లక్ష్యం కోసం వచ్చినటువంటి జైలు జీవితం కాబట్టి గర్వంగా ఉందాం, మనము ఎందుకు బాధపడమని చెప్పేసి ఆ క్షణము మేము కొంత ఎమోషన్ అయి బాధపడ్డా కూడా మళ్ళీ సాధారణంగా అందరితోటి మళ్ళీ కలుపుకొని పోయి చెప్పుకున్నాం. అరే ఈ ఎన్నెలమ్మ ఎట్లుంటదో చూడనీకి కానరాదు, సూర్యుడే సుట్టమోలే చూసిపోను రావట్టే, పొద్దు పొడిసే పొద్దుగుకే రోజులెన్నో గడిసిపాయే. ఇక మా పేర్లు పెట్టుకొని చాలా మంది ములాఖత్కి వస్తారు కదా, ములాఖత్కి వచ్చినప్పుడు మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తారు. రమేష్, నరేష్, రాంబాబు అనుకుంటే ఇట్లా పిలిచినప్పుడు ఏం చేయాలి, మేము వెళ్ళాలి, మమ్మల్ని కలవడానికి వస్తారు కదా. జవాన్ వచ్చి పిలవంగానే మామూలు సంతోషం ఉండదు. ఇక బందీగా బ్యారకులో ఎన్నెలమ్మ ఎట్లుంటదో చూడనీకి కానరాదు, సూర్యుడే సుట్టమోలే చూసిపోను రావట్టే, పొద్దు పొడిసే పొద్దుగుకే రోజులెన్నో గడిసిపాయే, ములాఖతు ముచ్చటింటే ముఖమెంతో వెలిగిపాయే, చెంచల్గూడ జైలులో నా చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో మేమంతా ఆ జైల్లో ఆ బ్యారక్ అంటే మాకు ఇచ్చిన రూమ్, ఆ బ్యారక్ లో మేము పాటలు పాడుకుంటూ మళ్ళీ ఒకసారి ఉద్యమాన్ని జైల్లో కూడా పాడుకుంటే జైల్లో ఉండే జైలర్ ఉంటారు కదా, వాళ్ళు తెలంగాణ బిడ్డలే వచ్చి పాపం వాళ్ళు మా డ్యూటీ మేము చేస్తున్నాం కదా, మాకెందుకు లేదు తెలంగాణ రావాలని చెప్పేసి మేము బరాబరి మేము మీకు అండగా నిలబడతామని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేసి తెలంగాణ ఉద్యమం టైంలో. అట్లా జైలు జీవితము, తెలంగాణ కోసం జైలుకి వెళ్ళడం, జైల్లో పాట రాయడం, గతంలో పుస్తకాలు చదువుకున్నాం. జైల్లో ఒకరు పాటలు రాశారు, బొగ్గుతోటి గోడ మీద రాతలు రాశారని చెప్పేసి మనం చదువుకున్నాం. కానీ అట్లాంటి జీవితమే మేము అనుభవించే అదృష్టం దక్కినందుకు గర్వపడతా ఉన్నా. అది గొప్ప జీవితం. ఈ రాష్ట్రం కోసము జైలుకి వెళ్ళే జీవితం దక్కినందుకు గర్వపడతా ఉన్నా. మీరు పాడిన ప్రతిపదం కూడా బాణోల ముందుకెళ్తుంది. అట్లాంటి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో ఒక ఉద్యమాన్ని అనేది నడిపించారు. మరి దరువు ఎల్లన్న అనేది ఈ పేరుకి ముందు దరువు అనేది వచ్చింది కదా, సాధారణంగా ఇంటి పేరు అనేది ఒకటి ఉంటుంది, దరువు అనేది ఎలా వచ్చింది? అంటే వాస్తవంగా మా ఇంటి పేరు బొడ్డు ఎల్లయ్య, మా అమ్మ నాన్న పెట్టుకున్న పేరు. మా ఇంటి పేరు బొడ్డు. అది దరువు ఎల్లన్న అంటే ఒక సంస్థ. అది నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో విద్యార్థులందరినీ కూడగట్టి ఈ వృత్తిరీత్యా కళారూపాలు ఎవరికైతే ఉన్నాయో, సాంప్రదాయ వాయిద్యాలు ఎవరికైతే ఉన్నాయో, ఈ సాంప్రదాయ వాయిద్యాలు వాయించే వృత్తుల వారిగా ఉన్నటువంటి కళారూపాలన్నీ కూడా ఇప్పుడు బుడుబుక్కల వాళ్ళు ఉంటారు, లేదా బాలసంతుల వాళ్ళు ఉంటారు, వాళ్ళు గంట ఊపుతూ పాటలు పాడుకుంటూ వస్తారు, లేదా సింధి యక్షగానం వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కళలు దేనికి పనికి వస్తున్నాయి అంటే, ఎంత చారిత్రకమైనటువంటి నేపథ్యాన్ని చెప్తున్నా కూడా ఇదేదో అడుక్కునే కళల్లాగా ఎందుకు ఉండాలి అని ఒక స్లోగన్ టైటిల్ యాడ్ చేసి, ఇవి అడుక్కునే కళలు కాదు, ఈ సమాజానికి పట్టిన తుప్పును
కడుక్కునే కళలు అని చెప్పేసి ఒక టైటిల్ వేసి దరువు కళాబృందం అని చెప్పేసి ఒక కళాబృందాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి ఈ కళారూపాల ద్వారానే చైతన్యం చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఆ దరువు సంస్థ ద్వారా విపరీతమైన కార్యక్రమం చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఉస్మాన్ సిటీలో ఫస్ట్ టైం ఠాగూర్ ఆడిటోరియంలో గంగిరెద్దులు ఆడించినాం. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఠాగూర్ ఆడిటోరియం దాకా కళారూపాలతోటి ర్యాలీలు తీసినాం. సింధు భాగవతం, యక్షగానము, చాలా కళారూపాలు, చుక్క సత్యాన్ని తీసుకొచ్చినాము. ఎంతో మందిని తెలంగాణ గద్దరాన్ని తీసుకొచ్చినాము. తెలంగాణలో ఉండబడే ప్రతి ఒక్క కళాకారుని, గోరటెంకరను, గూడంజనను, విమలక్కను, సంధ్యక్కను, చాలా మందిని అట్లా ఆ కళారూపాలని అక్కడ ప్రదర్శిస్తూ ఈ దరువు అనే సంస్థ ద్వారా విపరీతంగా పనిచేయడం వల్ల బొడ్డు మర్చిపోయారు. దరువు ఎవరంటే దరువేలన్న అన్నటువంటి పేరు వచ్చింది. అట్లా సంస్థ పేరే నా ఇంటి పేరుగా మారింది. ఇది మేము చేసిన కృషి వల్ల, మేము చేసినటువంటి కార్యక్రమాల వల్ల వచ్చినటువంటి పేరు. అన్న మీ పాటలల్లా చాకల ఐలమ్మ గురించి ఒక మంచి పాట ఉంటుంది. అదే నీలమ్మ గురించి ఆయన వాస్తవంగా ఆ పాటను జై శ్రీనివాసుడు పాడించినాము. పాపం అతను కరోనా టైంలో పరమపదించిండు. చాలా మంచి వ్యక్తి ఉండే. జై శ్రీనివాస్ గారిది వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా. అద్భుతమైనటువంటి గాత్రం. జై శ్రీనివాస్ అంటే జై అనే ఎగురుతున్న జెండా మనది అన్నట్టు ఒక పాట ఉంటది, దేశం మనదే అనే ఒక పాట. ఆ పాట పాడి జై సినిమాలో పాట పాడిన కాబట్టి జై శ్రీనివాస్ అనే పేరు వచ్చింది ఆయనకు. ఆయనతోటి పాట పాడించినాం, అద్భుతంగా పాడిండు. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది, ఆయన గాత్రం ఉంది. నేనే కావాల్సుకొని అన్న మనం యూట్యూబ్లలో మీ దృశ్యం ఉండాలన్నా, మీరు అభినయం చేయండి, మీరు దాని మీద పాడుతున్నట్టుగా మీరు దాన్ని యాక్టింగ్ చేయండి అని చెప్పేసి నేనే కావాల్సుకొని ఆయనతో యాక్టింగ్ చేయించిన. నిజంగా చేయించకపోతే ఆ దృశ్యాన్ని నేను ఆయన దృశ్యాన్ని నేను చూడకపోతుంటే, ఇప్పుడు ఆయన చనిపోయింది కాబట్టి. దాంట్లో ఐలమ్మ, చాకల ఐలమ్మ గురించి, దొడ్డి కొమరయ్య గురించి, కొమరంభీం గురించి, లేదా విద్యార్థి అమరవీరుల గురించి ఇట్లా వరుసగా వస్తాయి అన్నట్టుగా. పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు, విష్ణురు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు, దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా బాకే నీ త్యాగము, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. నల్లగొండ పురుటి గడ్డ సకలొల్ల గావురాల బిడ్డ, పేదొల్ల ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నవు, నీలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. గొండు గొంతులల్ల పాట కొమరం భీం అంటే తుపాకీ తూట, బువ్వలేనున్న తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట, అడవిలో సీకట్ల దీపమై అగ్గిరవ్వలే మెరిసేటి రూపమై, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. ఇట్లా ఇంత పోరాట వీరులు పుట్టిన గడ్డ మీద, ఈ తెలంగాణ నేల మీద మనం పుట్టినందుకు గర్వపడదాము అని చెప్పేసి విద్యార్థుల్ని చైతన్యం చేయడానికి వాళ్ళ చరిత్రను పాట రూపంలో ఒక్కొక్క చరణంలో ఒక్కొక్కరి పాత్ర రాసుకుంటూ విద్యార్థుల సమావేశంలో వాడేది. తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఉద్యమంలో ఈ పాటలు చాలా విస్తృతంగా పనిచేసినాయి అందరినీ చైతన్యం చేయడానికి. అట్లనే ఇంకొక పాట ఉంటుంది. నేను విద్యార్థుల్ని చైతన్యం చేయడానికి డప్పు సంఘం వేసుకొని ఒక టీం వెళ్ళేది, హాస్టల్కి వెళ్ళేది. ఏ హాస్టల్, బి హాస్టల్, సి హాస్టల్, అన్ని హాస్టల్, ఉస్మాన్ సిటీలో ఉన్నటువంటి అన్ని హాస్టల్కి తిరిగేది. పోయి ఏమనేది, చదువుతున్నాడు, ఒక సమ్మన్న ఉండే అప్పుడు పీజీ చేస్తున్నాడు, ఒక ఎంకన్నా ఉండే పీజీ చేసిన ఉద్యోగం రాలే. మేము చేసినాం వీళ్ళందరినీ క్రోడీకరించి వీళ్ళ పేర్ల మీద పాటలు అని చెప్పేసి ఒకటి రాసిన. సదన్ ఉన్నాడు, బిఎస్సీ చేసిన సదయ ఆయన పేరు. అట్లా వాళ్ళ పేరు మీద పాట రాసుకున్నా. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బాజార్ల పడ్డాయే బీడి చేసే బాలన్న, బీడి చేసే బాలరాజు ఉండే, మన బతుకులు బాజార్ల పడ్డాయే బీడి చేసే బాలన్న, మన తెలంగాణ గమాయరో నౌకరి రాని ఎంకన్నా అంటే పిహెచ్డి చేసి ఎంకన్నా, మన అన్నదమ్ములు వరసెళ్ళిపోతుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, వాళ్ళ ఆశంతా మన మీదున్నదే నల్లాగొండ రమణన్న, మన ఆశ కొలువు మీదున్నదే సూర్యాపేట మల్లన్న. అంటే మనము దేనికోసం ఆశపడుతున్నాం, ఉద్యోగం కోసము. మన తల్లిదండ్రులు నా కొడుకు యూనివర్సిటీ పోయిండు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టమైనా సరే బిడ్డ నువ్వు చదువుకోరా, ఉద్యోగం వస్తే మన కుటుంబం అంతా మారుతా అని చెప్పేసి వాళ్ళు కాయ కష్టం చేసి చదివిస్తారు కదా.
అట్లా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆ పాట రాస్తే చాలా మంది విద్యార్థులు పుస్తకాలను పక్కన పెట్టి అన్న గొప్ప పోరాటం అనేది మేము కూడా వస్తామని చెప్పేసి అందరూ ఉద్యమంలో అందరూ వారి వారి పాత్ర పోషించడానికి సాంస్కృతిక పరమైనటువంటి ఈ పాటలు రాస్తూ పాడుతూ మేము సాంస్కృతిక పరమైనటువంటి పాత్ర ఈ సాంస్కృతిక ఉద్యమం నిర్వహించే అదృష్టం మాకు దక్కిందని చెప్పేసి నేను చెప్పగలను. అన్న ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా ఉండి ముందుకు నడిపించారు. తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇందులో గొంతు కలిపారు. ఇప్పుడు రానున్న రోజులల్లా తెలంగాణని దోచుకుంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అని చెప్పేసి దానికి కూడా తెలంగాణలో కొత్త ఉద్యమం రావాలని చెప్పేసి చెప్పలేము. ఎందుకంటే గతంలోనే జాగో తెలంగాణ పేరు మీద జిట్టా బాలకృష్ణ ఉన్నప్పుడు బతుకున్న టైంలో ఆయన మా పరమోపాదించారు. పాపం చాలా మంచి వ్యక్తి ఉండే. జాగో తెలంగాణ పేరుని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. ఈ తెలంగాణలో ఉన్న తర్వాత ఇంకొక మన అన్న ఖప్పర ప్రసాద్ అన్న, నేను వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎప్పుడు కూడా అసలు మనం తెలంగాణ గురించి కొట్లాడింది ఎందుకు, మన స్థానికులకు ఉద్యోగాలు రావాలని. మరి ఇక్కడ బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, గుజరాత్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, రాజస్థాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అసలు ఇది గ్లోబల్ అయిపోయింది కదా, గ్లోబల్ సిటీ లాగా మొత్తం మిగతా రాష్ట్రాల వాళ్ళే హైదరాబాద్ను ఆక్రమించిన తర్వాత మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ స్థానికులకు హైదరాబాద్ లో ఉపాధి ఎక్కడుంది అన్నటువంటి చర్చ కూడా వచ్చింది గతంలో. చూద్దాం భవిష్యత్తులో ఎట్లా పరిణామాలు మారుతాయి. కానీ ఒకటే, దరువేలన్న గారిని ఒక ఉద్యమకారుడిగా ఏ సామాజిక ఉద్యమాలు వచ్చినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిన సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు, ఏ కమ్యూనిటీకి ఇబ్బంది కలిగినా, ఎవరి చేతనన్న దోపిడీ కాబడుతున్నా, ఇట్లా అణచివేయబడుతున్న వాళ్ళ వైపు ఒక గొంతుగా దరువేలన్నగా ఉద్యమకారుడిగా నేను వాళ్ళ వైపు ఉంటాను. రేపు సమస్యల వైపు నిలబడతాం. ఒకటి, రాజకీయంగా మేము కూడా ఆశించవచ్చు కాక, రాజకీయంగా ఏమన్నా ఒక పొజిషన్ లో ఉంటే ఏ లక్ష్యం కోసం అయితే మనం కొట్లాడినామో ఆ లక్ష్యం నెరవేరడానికి మనం పనిచేయవచ్చు అన్నటువంటి ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది. కానీ రాజకీయంగా రకరకాల పరిణామాలు మాకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యమం ద్వారా మేము మళ్ళీ ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ ఇదే సమాజంలో ఎక్కడ అణచివేతలు ఉంటాయో అక్కడ పోరాట పాటగా దరువేలన్న ఉంటాడు. అని ఇప్పుడు వర్గీకరణ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సానుకూలంగా ఉంది అనే మాటలు పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ వర్గీకరణ ఎంతవరకు ముందు తీసుకునే ప్రయత్నం అయిపోయింది అది ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ కమిషన్ చైర్మన్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను కేబినెట్ తీర్మానం చేసిరు, శాసన మండలిలో పెట్టిరు, శాసన మండలి ఆమోదం చెప్పింది, శాసనసభలో పెట్టారు, శాసనసభ ఆమోదం కూడా పొందుతా ఉన్నది. రేపు చట్టరూపం దాల్సింది కాబట్టి ఇంకా దాన్ని అమలు ప్రక్రియనే ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఎవరు ఏం చేసేది ఉండదు. అంటే పకడ్బందీ చర్యలు చేస్తూ ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు చేస్తే, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి వర్గీకరణ అమలు జరిగింది. ఆ వర్గీకరణ అమలు జరిగిన టైంలోనే చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మీకు తెలియని విషయం ఒకటి చెప్తా. వర్గీకరణ ఆ టైంలో 2002లో నాకు డిఎస్సిలో నేను ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం పొందిన. తెలంగాణ ఉద్యమం సందర్భంగా అవన్నీ పక్కన పెట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగం 2 సంవత్సరాలు చేసి కూడా పక్కన పెట్టేసి వచ్చి తెలంగాణ కోసం పనిచేసినాం. పిహెచ్డి అడ్మిషన్ చేసుకొని మళ్ళీ ఉన్నత చదువులు చదవాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో మళ్ళీ ఉద్యమం కోసం పనిచేయాలి. అంటే వర్గీకరణ ద్వారా చాలా మందికి న్యాయం జరిగింది. కానీ కొంతమంది కుట్రల వల్ల మళ్ళీ వెనక్కిపోవడము, ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు నుంచి రావడము, ఇప్పుడు ప్రభుత్వము అనుకూలంగా స్పందించడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంత మంచి పరిణామము ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉందని చెప్పేసి అనిపిస్తా ఉంది. అన్న, చివరగా దరువేలన్న నుంచి ఆయనకు నచ్చిన పాట, ప్రజలను మెప్పించే పాట ఒకటి కోరుకుంటున్నాం. నేను దరువుని నడిపించే దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని. అంటే నేను చెప్తలే, నేను దరువు అంటలేను, డప్పు తల్లి చెప్తుంది అన్నట్టుగా. ఆ డప్పు నుంచి వచ్చే శబ్దమే ఆ దరువు. ఏం దరువు అని చెప్తా ఉన్నది. ఏం దరువు అది? ఇప్పుడు ఈ సంగీత ప్రపంచం, యావత్ సంగీత ప్రపంచం అంతా కూడా మేము విద్వాంసులం అని చెప్పి చెప్పబడే వాళ్ళందరూ కూడా సా రి గ మ ప ద ని సా అని చెప్పేసి ఆ సరిగమ పద నిసలు పలికే వాళ్ళకు కూడా ఆది నాదము నా డప్పు దరువే. అందుకనే నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని, ధరణిలో గిరుల నడుమ బండరాళ్ళ రాపిడిని, ధరణిలో గిరుల నడుమ బండరాళ్ళ రాపిడిని, ఆకలిచే అరచిన ధ్వనికే కల పిలుపే బాని. ఈ బానులు ఎక్కడి? అట్లా ఈ పాట, ఈ ధ్వని, ఈ శబ్దం ఎట్లా వస్తుంది అని చెప్పేసి, ఈలలో నా కలలు నడువ నలిగినట్టి బాటని, మొత్తం అన్ని కళారూపాలకు నేను ఒక బాటగా ఏర్పడ్డా.
ఇలలో నా కలలు నడువ నలిగినట్టి బాటని నేడు రవతల విలపించే నేడు రవతల విలపించే డప్పు తల్లి కన్న ధ్వనిని నేను దరువుని నడిపించదరువుని. అందుకేనేమో అది విలపిస్తుంది కాబట్టేనేమో మందకృష్ణ గారు 1,00,000 డప్పులు అంటే డప్పు ఎక్కడ బాధపడొద్దు, డప్పు లేని ఇల్లే ఉండొద్దు అని చెప్పేసి అన్నాడు. ఇవాళ డప్పుల గిరాకీ పెరిగింది. 1,00,000 డప్పుల కార్యక్రమం సందర్భంగా షాప్ల దగ్గరికి డప్పులు కొందామంటే డప్పులు దొరకకుండా అయిపోయినాయి. అట్లా డప్పుకు ఒక గౌరవం పెరిగింది, ఇవాళ ఒక గర్వపడతా ఉన్నది. అందుకని నేను ఒక చివరి చరణం రాసుకుంటా దాంట్లో. ఏండ్ల నుండి ఏగుతున్న తన్లాటల సప్పుడుని ఏండ్ల నుండి ఏగుతున్న తన్లాటల సప్పుడుని ఏలే రాజ్యాల కొరకు ఏగుతాను ఇప్పుడునే నేను దరువుని నడిపించదరువుని నేను రాని సరిగమలే రాని దరువుని నేను లేని పదనిసలే లేని దరువుని. ఇట్లా దరువు సాంస్కృతిక సంస్థను ప్రారంభించే టైంలో రాసుకున్న పాట ఇది. ఒక దాని యొక్క టైటిల్ సాంగ్ లాగా రాసుకున్న పాట. అది ఒక విముక్తి గీతంగా బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు వాళ్ళకు ఒక విముక్తి జరగాలి అని అంటే ఒక సంకేతంగా కేవలం ఒక డప్పు దరువును ముందట చూపిస్తున్నాం, కానీ దాని వెనుక ఈ వర్గాలన్నీ కూడా కదిలి రావాలి, అణచివేయబడుతున్నటువంటి వర్గాలన్నీ కూడా కదిలి రావాలి, దాని చివరిగా ఒక రాజకీయ పరిష్కారం దక్కాలి, ఈ బిడ్డలు అణచివేయబడుతున్నటువంటి బిడ్డలకు రాజ్యాధికారం దక్కాలి అని చెప్పేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలంటే, ఆ రాజ్యాంగం వర్ధిల్లాలంటే అంబేద్కర్ కోరుకున్నది కూడా అదే. ఈ జాతులు, ఈ నిమ్న జాతులు, బడుగు బలహీన వర్గాలు ఇలా 100% ఉన్నటువంటి బిడ్డలు రాజ్యాధికారం అనుభవించాలి, రాజ్యాధికారంలో ఉండాలని చెప్పడం జరిగింది. ఆ లైన్ను నేను అప్పుడే ఈ పాటలో తీసుకొని రాయడం జరిగింది. అది దరువుకు సంబంధించినటువంటి చరిత్ర. రైటనా? ఈ దరువేళ్ళన్న గొంతు ఎప్పుడు విముక్తి కోరుకునే ప్రజలకి దగ్గరగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ బ్రదర్. మీ మీడియా ఛానల్ ద్వారా కూడా నేను ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు బయట ఉన్నాయి, కొన్ని ఎంటర్టైన్మెంట్ రకంగా, కొన్ని రకరకాల ఏదో దాంతో వైరల్ చేసుకోవడం కోసం ఉన్నాయి. కానీ జెన్యూన్గా ప్రజా కళల్ని, ప్రజల వాయిస్ని, ప్రజల గొంతుల్ని బతికించడం కోసము, భద్రపరచడం కోసము, ఈ సమాజాన్ని చైతన్యం చేయడం కోసము మీలాంటి ఈ మీడియా పనిచేయడం కూడా నేను గర్వంగా భావిస్తా ఉన్నా. దయచేసి ప్రేక్షకులందరూ కూడా దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఇట్లాంటి ఇంటర్వ్యూలను కూడా సమాజం అంతా విస్తృతంగా పోయేలాగా మీరు దీన్ని ప్రచారం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.